హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు అబ్బాయి. సో, ఇవాళ మనకి మధ్యాహ్నం డోర్ బెల్ రింగ్ అయిందండి. ఏంటా అని చూస్తే బయటికెళ్తే వాడెవడో పార్సెల్ తీసుకొనొచ్చాడు. ఏంట్రా అని చూస్తే సర్ప్రైజ్. నాకు ఇండియా నుంచి సంక్రాంతి పార్సెల్ వచ్చిందండి. నిజంగా నాకు ఈ విషయం తెలీదండి బాబు. సంక్రాంతి పార్సెల్ నాకు పంపిస్తున్నారని. మా వాళ్ళు సర్ప్రైజ్‌గా నా వైఫ్ సర్ప్రైజ్‌గా పంపింది. సో, ఆతృతగా ఏంటేమి ఉన్నాయా అని చెప్పేసి టక ఓపెన్ చేయడం స్టార్ట్ చేశానండి. సో, ఇండియా పార్సెల్ కదండీ! ఖచ్చితంగా పకడ్బందీగా కడతారనమాట. ప్యాక్ చేస్తారు. సో, ఆ ప్యాకింగ్ అది అంతా ఒక ఎమ్మటే తీసి అన్‌జేప్ చేసేటట్టు ఉండదు. సో, ఇట్ టేక్స్ టైమ్ కదా! అలా ఆ పాటలు పాడుతూ లోపల ఏముందా అన్న ఎక్సైట్‌మెంట్‌తో అలా అనుకుంటూ జాగ్రత్తగా అలా కట్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఇలా క అసలు నేను ఫస్ట్ థింగ్ నాకే సర్ప్రైజింగ్‌గా ఉంది. అరే! నా అడ్రెస్సే ఇవ్వలేదు నా వైఫ్‌కి ఎలా పంపించిందా అని చెప్పేసని నా ఒక్క కాడ్నుంచి మైండ్‌లో సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. సో, ఈ లోపలనే ఓపెన్ చేశాను. సో, నా చేతిలో ఏదో ఉందండి. ఏంటా ఇది మెత్తగా ఉందని చూస్తున్నా. తీరా చూస్తే అది సంక్రాంతి బట్టలండి. సో, కొత్తోళ్ళకి సంక్రాంతికి బట్టలు పెడతారంట కదండీ! సో, నా పెళ్లి తర్వాత ఫస్ట్ సంక్రాంతి అండి. సో, అండ్ అలాంగ్ విత్ దట్ చక్రాలు, చిప్స్. సో, ఈ చిప్స్ ఫ్రై చేసుకోవడానికి అండ్ ఇవి కూడా అరిసెలండి. సంక్రాంతి అంటే అరిసెలు లేకుండా ఉంటాయా? అరిసెలు అండ్ లడ్డు, మై ఫేవరెట్ లడ్డు అండి. మళ్ళీ ఇంకొక ప్యాక్ ఆఫ్ అరిసెలండి బాబు. అయ్య బాబోయ్! ఇన్ని అరిసెలా? అంతేలే సంక్రాంతి కదా! సో, తినేద్దాం. అండ్ దాంతో పాటు కొన్ని పికిల్స్ కూడా పంపారండోయ్. టమాటో పికిల్. వావ్! బాగుంది కదా! సో, దాంతో పాటు ఇంకేమున్నాయి లోపల చూద్దాం. పులిహోర పేస్ట్ అండి. పులిహోర పేస్ట్ ఏంటంటే ఇన్‌స్టంట్ పేస్ట్ అండి. సో దట్ మనం రైస్‌లోకి ఇన్‌స్టంట్‌గా మిక్స్ చేసుకోవడానికి ఇన్‌స్టంట్ పేస్ట్. అండ్ పచ్చి పచ్చి పండు మిర్చి పచ్చడండి. పండు మిర్చి పచ్చడి. ఇది చూడండి మామిడికాయ పచ్చడంట. అండ్ ఫైనల్లీ వన్ లాస్ట్ ఐటమ్ ఏముందా ఇందులో? వేరుశెనగ ముద్దలనుకుంటా ఐ గెస్. యెస్! వేరుశెనగ ముద్దలే. యెస్! సో, ఇదండి మా సంక్రాంతి ప్యాకేజ్. సో, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.